అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, దెన్ ఐ విల్ టాక్ టు యూ. గుంజి 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 గుద్ద పగలదే వారిని పట్టి 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 పట్ట పగలుదే ఎలా ఉంది సాంగ్? బాగుందా? ఫస్ట్ ఈ సాంగ్ని చూసినప్పుడు నేను కూడా కొంచెం గట్టిగానే షాక్ అయినా. సో ఈ సాంగ్ గురించి పర్టికులర్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సీ దాట్ ఇంతకుముందు ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్, 30 years బ్యాక్ కూడా చాలా మూవీస్ ఉన్నాయి, వింటేజ్ మూవీస్ లైక్ దట్. లాట్ ఆఫ్ మూవీస్ వీ హ్యావ్ వాచ్డ్. సో నెంబర్ ఆఫ్ మూవీస్లో నెంబర్ ఆఫ్ సాంగ్స్ లోపల కొన్ని కైండ్స్ ఆఫ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ కానీ యూస్ చేశారు. దట్ ఈస్ ఓకే. ఏమైనా అంటే కంటెంట్కి అవసరం ఉంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి వీఆర్ యూజింగ్ దాట్ చెప్తున్నారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఈ పర్టికులర్ సాంగ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, సినిమాల్లో ఎలాగో వాడుతున్నారు, సాంగ్స్లో ఎలాగో యూజ్ చేస్తున్నారు, బట్ మరి ఇంత ఓపెన్గా పబ్లిక్లో అంత స్టేజ్ పైన ఇంత వల్గర్ లాంగ్వేజ్తో ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తే అది పిల్లల మీద, రైట్ నౌ ఉన్న జనరేషన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో వీళ్ళు ఆలోచిస్తున్నారా? ఆర్ దే థింకింగ్ ఆర్ నాట్? సి, ఆల్రెడీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ, ఇప్పుడున్న ఫాస్ట్ 5G జనరేషన్తో కానీ పిల్లలు ఎక్కువగా బ్యాడ్ థింగ్స్ని తొందరగా గ్రాస్ప్ చేస్తున్నారు, ఇప్పుడున్న యూత్ పర్టికులర్లీ. సో మరి ఇంత ఓపెన్గా పబ్లిక్లోని అంత బ్యాడ్ వర్డ్స్ని యూజ్ చేయడం అయితే షూర్లీ ఐ విల్ నాట్ సపోర్ట్ ఇట్. వాళ్ళని ఉద్దేశించి అనడం నా ఉద్దేశం అయితే కాదు. ఐ డోంట్ వాంట్ టు సే దాట్ బికాజ్ వాళ్ళు ఏమైనా సరే సింపుల్గా ఏమంటారు అంటే, కంటెంట్ ఈజ్ రిక్వైరింగ్ దట్, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి వీఆర్ యూజింగ్ దాట్. ఓకే ఫైన్, యూ కెన్ యూజ్ దాట్. బట్ ఆ ఇంపాక్ట్ ఇప్పుడున్న జనరేషన్ మీద ఎంత ఎక్కువగా పడుతుందో మీరు థింక్ చేస్తున్నారు. సరే, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు సాంగ్స్లో, డైరెక్ట్ పబ్లిక్లోనే వాడుతున్నారు. ఓకే ఫైన్. ఇదే మేనర్లో సొసైటీకి యూజ్ అయ్యే మూవీస్ కానీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, సాంగ్స్ కానీ ఏమైనా తీస్తున్నారా? ఇప్పుడున్న యూత్కి సరిపోయేటట్టుగా, వాళ్ళు ఒక పర్టికులర్ రూట్లో వెళ్ళేటట్టుగా, మంచి రూట్లో వెళ్ళేటట్టుగా అలాంటి మూవీస్ ఏమైనా తీస్తున్నారా? అలాంటి సాంగ్స్ ఏమైనా తీస్తున్నారా? నో. వై యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ వర్డ్స్? అసలు ఫస్ట్ టైం ఈ సాంగ్ చూసినప్పుడు నాకు అతనంటే నాకేమీ కోపం లేదు. ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ యాంగర్ ఆన్ ఎనీవన్. ఎవరి మీద కోపం లేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయడం కూడా మన ఉద్దేశం కాదు. బట్ ద థింగ్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఈ పబ్లిక్లో, ఇప్పుడున్న 5G జనరేషన్ లోపల దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్. అఫ్కోర్స్ సొసైటీలో మనకి గుడ్ అండ్ బ్యాడ్ రెండు థింగ్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా పిల్లలు గ్రాస్ప్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ని. సో వాళ్ళు దీన్ని అట్లాగే అలవాటు చేసుకొని బయట కూడా యూజ్ చేస్తే అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు పేరెంట్స్తో కలిసి మనం ఇట్లాంటి కైండ్ ఆఫ్ మూవీస్, సాంగ్స్ వాచ్ చేసే ఛాన్స్ ఉంది అంటారా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. అతన్ని అపోజ్ చేయడం లేదు, ఎవరిని అపోజ్ చేయడం లేదు. బట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద మూవీస్, వాట్ ఎవర్ ద మూవీస్, వాట్ ఎవర్ ద సాంగ్స్ దాట్, please don't use these kind of words in the public, particularly in social media. ఇంత ఫాస్ట్గా ఉన్న టైం లోపల ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే అవి పిల్లలకి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతాయో కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సాంగ్ని చూసినప్పుడు మీకు అనిపించిందో ఒక్కసారి ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్. అండ్ ఆల్సో if you like this video, please like, share, and also don't forget to subscribe it. Thank you so much. సారీ, ఐ ఫర్గాట్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ ఆల్సో. ఇంకో విషయం ఏంటంటే, ఆ సాంగ్ అక్కడ అతను పాడుతున్నప్పుడు స్టేజ్ మీద, స్టేజ్ ముందర ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు, ఈ టైప్ ఆఫ్ సాంగ్ పాడతాడు ఇతనని చెప్పి. ఓకే, బట్ ఈవెన్ అతను ఆ సాంగ్ పాడిన తర్వాత అయినా అట్లీస్ట్ ఒక్కరైనా అపోజ్ చేస్తారేమో, అట్లీస్ట్ దాన్ని కండెమ్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ నో వన్ ఈజ్ డూయింగ్ దాట్. అందరు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓకే, వాళ్ళు ఇంటర్నల్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా చేయరా, వీ డోంట్ నో దాట్. బట్ ఈవెన్ దో అట్లీస్ట్ ఆ పర్టికులర్ టైం లోపల ఒక్కరైనా కండెమ్ చేసి ఉంటే బాగుండేది, నో చెప్పి ఉంటే బాగుండేది అని నా ఒపీనియన్. సో ఇన్ ద సేమ్ మేనర్ మీ ఒపీనియన్ కూడా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ.